అంటే 12 సంవత్సరాలు. ఇది ఒక భారత కాలమానం. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి భారతదేశంలోని 12 ముఖ్యమైన నదులన్నింటికి పుష్కరాలు వస్తాయి. పుష్కర సమయంలో ఆయా నదులలో స్నానం చేస్తే ప్రత్యేక పుణ్యఫలం ప్రాప్తిస్తుందని హిందువులు భావిస్తారు. బృహస్పతి ఆయా రాశులలో ప్రవేశించినప్పుడు ఆయా నదికి పుష్కరాలు వస్తాయి. బృహస్పతి ఆ రాశిలో ఉన్నంతకాలము ఆ నది పుష్కరములో ఉన్నట్టే. పుష్కరకాలము సాధారణంగా 1 సంవత్సరం పాటు ఉంటుంది. పుష్కరకాలములోని మొదటి 12 రోజులను ఆది పుష్కరమని, చివరి 12 రోజులను అంత్య పుష్కరమని వ్యవహరిస్తారు. ఈ మొదటి, చివరి 12 రోజులు మరింత ప్రత్యేకమైనవి. మొన్ననే మనం సరస్వతీ నది పుష్కరాలను జరుపుకున్నాం. అలాగే ఇప్పుడు గోదావరి నది పుష్కరాల గురించి తెలుసుకుందాం. గోదావరి పుష్కరాలు ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి హిందూ మతంలో ఒక పవిత్రమైన నది పండుగగా జరుపుకుంటారు. గతంలో మనం 2015లో గోదావరి నది పుష్కరాలను జరుపుకున్నాం. మళ్లీ ఇప్పుడు అనగా సరిగా 12 ఏళ్ల తర్వాత 2027లో పుష్కరాలకు గోదారమ్మ సిద్ధమవుతుంది. జూలై 23, 2027 నుంచి ఆగస్టు 3 వరకు గోదావరి పుష్కరాల నిర్వహణకు రంగం సిద్ధమవుతుంది. ప్రతి 12 ఏళ్లకు ఒకసారి జరిగే పుష్కరాల కోసం ప్రభుత్వం ఏర్పాట్లు మొదలుపెట్టింది. ఈసారి గోదావరి పుష్కరాల నిర్వహణలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఈసారి పుష్కరాల కోసం 8 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా. 2015లో ఇదే గోదావరి పుష్కరాల ప్రారంభం వేళ చోటు చేసుకున్న ఘటనలు దృష్టిలో ఉంచుకుని అందరూ ఒకే ఘాట్లో స్నానాలు చేసే అవసరం లేకుండా గోదావరి నదిలో ఎక్కడైనా స్నానాలు చేయొచ్చని ప్రచారం చేయనున్నారు. గోదావరి జిల్లాల్లో పుష్కర ఘాట్ల అభివృద్ధికి అధికార యంత్రాంగం 904 కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు సిద్ధం చేసింది. కేంద్రం ముందస్తుగానే గోదావరి పుష్కరాల కోసం ఇప్పటికే 100 కోట్ల రూపాయల నిధులు కేటాయించింది. తాజాగా రైల్వే శాఖ పుష్కరాలకు వచ్చే భక్తుల సౌకర్యాల కోసం రాజమండ్రి రైల్వే స్టేషన్కు 271.43 కోట్ల రూపాయలు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. దేశంలో ప్రధాన ప్రాంతాల నుంచి రాజమండ్రికి ప్రత్యేక రైళ్లు నడుపుతామని, ముందస్తుగానే వాటి వివరాలు వెల్లడిస్తామని అధికార యంత్రాంగం పేర్కొంది. 2027లో జరిగే అఖండ గోదావరి పుష్కరాలలో పుణ్యస్నానాలు ఆచరించి జన్మ సార్థకం చేసుకుందాం.